గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా మెటాఫోర్స్ ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇంకా మీ టీంలో ఎవరైతే ఉంటారో అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి ఫాస్ట్ గా. ఈరోజు మంచి అప్డేట్స్ తో అండ్ మంచి నెట్వర్క్ మోటివేషన్ తో సెక్షన్ సాగబోతుంది. సో సెక్షన్ తీసుకోబోతుంది ఎవరో మీకు తెలుసు, మార్కాపురం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి నరేందర్ సార్ తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మీన్స్ సార్ ఇప్పుడు మార్కాపురంలో ఉన్నారు కాబట్టి సో రాత్రంతా కూడా జర్నీ చేసి సో మన టీం ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో జూమ్ మీటింగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మేము ఈ టీమ్స్ ని ఫాస్ట్ గా ఇన్వైట్ చేసుకోండి. నిన్న కూడా సంతోష్ సార్ అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చారు టెక్నికల్ గా. సో మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంట్, టెక్నికల్ కూడా అంతే ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఎందుకు అని అంటే టెక్నికల్ గా మనం గ్రోత్ అవ్వకపోతే మెటాఫోర్స్ లో మనకు ఏమీ అర్థం కాదు. ఈజీగా మోసపోవడానికి, ఈజీగా రాంగ్ గైడెన్స్ ని మనం యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు నాలెడ్జ్ కనుక లేనట్లయితే, టెక్నాలజీ గురించి అవగాహన లేకపోతే, వస్తున్న ప్రతి అప్డేట్ ని మనం సీరియస్ గా తీసుకోకుండా లైట్ గా తీసుకుంటే, గ్రూప్లలో తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ ఏదైనా మ్యాటర్ వస్తున్నప్పుడు కానీ ఎనీ అప్డేట్, ఏ ఫోటో కానీ ఏ వీడియో కానీ ఏ మ్యాటర్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏది వచ్చినా కూడా మీరు దాన్ని చూసి వదిలేయకుండా రోజు వస్తూనే ఉంటాయిలే అప్డేట్స్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ప్రతి అప్డేట్ ని టైం తీసుకొని మరీ చదవాల్సి ఉంటుంది. సో ఎన్నో మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ఇంకొక 1 మంత్ లో అసలు మెటాఫోర్స్ అంటే ఎలా ఉండబోతుందో చాలా మందికి అర్థం అవ్వబోతుంది. ఇప్పటికే చాలా మంది కూడా రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే మార్కెట్ లో ఆ 3 నెలల కంటే ఎక్కువ ఉన్న కంపెనీస్ లేవు. 6 నెలల కంటే ఎక్కువ ఉన్న కంపెనీస్ లేవు. అవి కూడా ఏదో టెంపరవరీగా. దాంట్లో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుకుంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు లాస్ అవుతారు. అంటే ఆగమైపోతారన్నమాట. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ గత 21 మంత్స్‌గా 21 మంత్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక 6 మంత్స్ అయితే 21 మంత్స్ సక్సెస్‌ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతుంది. ఇన్ని రోజులుగా ఉందా మెటాఫోర్స్ కంపెనీ అని చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. రెగ్యులర్‌గా 3 నెలల కంపెనీస్‌లలో, 4 నెలల కంపెనీస్ రన్ అవుతూ ఉంటాయి గదా! ఆ కంపెనీస్ వాళ్ళు ఇంకా ఎన్ని రోజులుందా మెటాఫోర్స్? ఇంకా ఎన్ని రోజులుందా? మేము నమ్మం అని చెప్పేసి చాలా మంది నమ్మట్లేదన్నమాట. అంటే వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి అనంటే, అంతే స్టార్టింగ్ కంపెనీ వస్తుంది. వచ్చిన వితిన్ 1 వీక్‌లో ఐడీ క్రియేట్ అయిపోతుంది. అందరిని ఫాస్ట్‌గా జాయిన్ చేపిస్తారు. ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టిస్తారు. డైలీ కొంత పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటారు. తర్వాత కంపెనీ ఎగిరిపోతది. ఎవరి బతుకులు వాళ్ళవే అన్నమాట. మళ్ళీ ఇంకో కంపెనీ వస్తది. దాంట్లో మళ్ళీ స్టార్టింగ్‌లో ఐడీ యేసుకుంటాడు. మళ్ళీ సేమ్ యథావిధిగా అదే పరిస్థితి అన్నమాట. సో, మెటాఫోర్స్ అలా కాదు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గూడా అలాంటిదే. ఇది గూడా ఒక 3 నెల్లో, 6 నెలలో ఉంటదిలే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మెటాఫోర్స్‌ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళిప్పుడు బాధపడుతున్నారు. రియలైజ్ అవుతున్నారన్నమాట. కాబట్టి ఆల్రెడీ దీంట్లో డే 1 నుంచి జర్నీ చేస్తున్నవాళ్ళు. డే 1 మీన్స్ మీరు డే 1 నుంచి జర్నీ చేస్తున్నారా? 6 మంత్స్ ముందు జాయిన్ అయ్యారా? 1 మంత్ ముందు లాగిన్ అయ్యారా? జస్ట్ నిన్న లాగిన్ అయ్యారా? సంబంధం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? మెటాఫోర్స్‌లో ఉన్న ప్రతి అప్డేట్‌ని, ప్రతి టెక్నాలజీ పరంగా ప్రతి విషయాన్ని గనుక మీరు నేర్చుకున్నట్లయితే, దీంట్లో ఉన్న ఫ్యూచర్‌ని గనక మీరు అవగాహన చేసుకున్నట్లయితే, ఈజీగా రాబోయే వితిన్ 1 ఇయర్‌లో ప్రతి ఒక్కరి లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ నెట్వర్క్ మార్కెటింగే కానీ లెఫ్ట్ రైట్ మ్యాచింగ్‌లు, బైనరీలు, జాయినింగ్‌లు, చైన్ సిస్టమ్‌లు, లింకులు అవి అవి కాదండి. ఇక్కడ మనము టెక్నాలజీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. రాబోయే ప్రతి ప్రాజెక్ట్ కూడా టెక్నాలజీకి సంబంధించిందే. రాబోయే 15, 20 సంవత్సరాల తర్వాత వచ్చే టెక్నాలజీ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. మనము తెలుసుకుంటున్నాం. అది మెటాఫోర్స్ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ. ఆ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ, ఆ టెక్నాలజీని 10 మందికి షేర్ చేస్తూ, అందరికి అవగాహన కల్పిస్తూ, ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశమే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఇది ప్రాజెక్ట్ అంటున్నాను. కంపెనీ అనట్లేదు. ఇది ప్రాజెక్ట్ మాత్రమే. సో, ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనకు కంప్లీట్‌గా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి
నరేందర్ సార్ రెడీగా ఉన్నారు. నరేందర్ సార్, మీరు రెడీగా ఉన్నట్లయితే ప్లీజ్ వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్. ప్లీజ్ టేక్ ఓవర్ ద సెక్షన్ సార్. Yes. Thank you, sir. Thank you so much. వెల్కమ్ సార్, వెల్కమ్. Voice clear, sir? క్లియర్ సార్, క్లియర్. Yes. Thank you. ఫ్రెండ్స్, యాక్చువల్గా మార్కాపురంలో ఉన్నాము. ఒకసారి ఇక్కడ లీడర్స్ కూడా ఉన్నారు. సార్ హాయ్ చెప్పుదాం. అండ్ సంతోష్ సార్, యా సంతోష్ సార్ ఒకసారి హాయ్ చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి సార్, మార్కాపురం ఇక్కడ మన లీడర్, మెటాఫోర్స్ లీడర్ అనమాట. తాను సివిల్ ఇంజనీర్. సారు ఇన్వైట్ చేస్తే వచ్చాము. ఈరోజు ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి, చాలా మందితో మాట్లాడాల్సి ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్కాపురం నుంచి ఈరోజు జూమ్ తీసుకునే అవకాశం మాకు దొరికింది. అందరూ చివరి వరకు ఉండాలని కోరుతున్నాను. ఎంతమంది మెటాఫోర్స్ వైట్ పేపర్, అంటే మన ఫోర్స్ కైనా యొక్క వైట్ పేపర్ చదివారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సిన్సియర్గా నేను చదివాను సార్ అన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. చదవని వాళ్ళు వద్దు. చదివాను అన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఇంకా చూద్దాం ఎంతమంది చదివారు. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా మన లీడర్స్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టడం జరిగింది. కన్నడలో కూడా ఉంది. రవి సార్ కన్నడలో కూడా ట్రాన్స్లేట్ చేయించాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంది. ఓకే, చూద్దాం ఎంతమంది చదివారు. 128 మెంబర్స్లో 23 మెంబర్స్ చదివినట్టు హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకెవరైనా చదివి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. వైట్ పేపర్. ఓకే, సో చాలా మంది చదవలేదన్నట్టు అర్థమవుతుంది. మెజారిటీ పీపుల్ చదవలేదు. ఎస్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికైనా చదివే ప్రయత్నం చేయండి మెటాఫోర్స్ను పూర్తిగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మెటాఫోర్స్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వైట్ పేపర్ను చదవాలి. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో, కన్నడ వచ్చిన వాళ్ళు కన్నడలో ఉంది. చదివే ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడు జూమ్ మాట్లాడిన వైట్ పేపర్లో లాడో గారు రాసిన విషయాలను కోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు లాడో గారు రాసిన ఒక పాయింట్ మీద నేను జూమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి ఆ పాయింట్ అంటే, ప్రపంచం మారబోతుంది అని రాశాడు. ప్రపంచం మారబోతుంది, మారడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంలో మన మెటాఫోర్స్ మార్కెట్లోకి వస్తుంది. ఏంటి లాడో గారు చెప్పిన ఈ మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి? నిజంగా ఎందుకు మారబోతుంది? ఎట్లా మారబోతుంది? అసలు మారాల్సిన అవసరం ఏంటి? ప్రపంచం మారాల్సిన అవసరం ఏంటి అనేది మనం కనుక కొంత లాజికల్గా ఆలోచిస్తే స్క్రీన్ షేర్ అవుతుంది, మీరు చూడొచ్చు. మొట్టమొదటగా స్థితి ఎట్లా ఉంది? ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశం గురించి చెప్తాను నేను. ఇది అన్ని దేశాల్లో ఉంది. ఏంటంటే ఈ మధ్యలో ఒక సర్వే వచ్చింది. భారత జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం కేవలం 1% ప్రజల చేతుల్లోనే ఉండిపోతుంది. వరల్డ్ ఇన్క్వాలిటీ ల్యాబ్ తాజాగా ప్రచురించిన నివేదిక ప్రకారం 2022-23లో దేశ ఆదాయంలో 22.6%, సంపదలో 40.1%, అత్యంత సంపన్నులైన 1% జనాభా వద్దనే ఉంది. ఆదాయాలు, సంపద కొద్ది మంది వద్దే పోగుపడి ఉండడం సమాజం, ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. సుమారు 100 కోట్ల కంటే నికర సంపద ఎక్కువగా ఉన్న భారతీయులు 1991లో ఒక్కరు మాత్రమే ఉండగా 2021 నాటికి వారి సంఖ్య 162కు పెరిగింది. ఇది ఆయా దేశాల్లో ఉండే
ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇలాంటి సర్వేలు వస్తుంటాయి. ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం గనుక ఇండియాలో ఉన్న సిట్యుయేషన్ ఈ నివేదిక చెప్తుందనమాట. అంటే మెజారిటీ ప్రజల దగ్గర సంపద లేదు. మెజారిటీ ప్రజల దగ్గర ఆదాయం లేదు. మరి వీళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళుగానే ఉండిపోవాలా? శాశ్వతంగా తరతరాలుగా ఇక వీళ్ళకి ఎలాంటి అవకాశాలుండొద్దా? బాగా ఖరీదైన చదువులు చదువుకోవద్దా? ఖరీదైన వైద్యం తీసుకోవద్దా? లగ్జరీ లైఫ్ వీళ్ళకొద్దా? వీళ్ళెప్పుడు ఆర్టీసీ బస్సులోనే తిరగాలా? విమానాలు ఎక్కొద్దా? రైలు రైల్లో ఉండే ఫస్ట్ క్లాస్‌లో ఎప్పుడు ప్రయాణం చేయొద్దా? ఇట్లా క్వెషనేస్తే అందరికి ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ గావాలంటే ఫస్ట్ ఆదాయం గావాలి, సంపద గావాలి. సంపద మాత్రం ఇన్‌బాలెన్స్‌గా ఉంది అనేది ఈ నివేదికలో మనకర్థమవుతుందనమాట. సో, ఇంకొక సిట్యుయేషన్ ఎలా ఉంది? టెక్నాలజీ ప్రకారంగా చూస్తున్నాం మనం. ఆహ్, లాడో గారు చెప్పిన మాట గూడా ఎందుకు మారాల్సొస్తుంది అనే దానికి కొన్ని ఉదాహరణలు జెప్తాను. ఇక్కడ జూడండి ప్రపంచవ్యాపితంగా ప్రజలు స్మార్ట్ ఫోన్‌కు కట్టిపడేస్తున్న ఈ సామాజిక మాధ్యమాల్లో దేని వాటా ఎంత అంటే ఫేస్‌బుక్‌ను 290,00,00,000 మంది వాడుతున్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఫేస్‌బుక్ వాడు ఎవరికైనా డబ్బులిస్తున్నాడా మనకు? యూజర్స్‌కి డబ్బులిస్తున్నాడా? యూట్యూబ్ 220,00,00,000 మంది యూట్యూబ్ వాడుతున్నారు. యూజర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో యూజర్స్ ఉంటారు. కొంతమంది వీడియోస్ చేస్తారు. వీడియోస్ చేసే వాళ్ళకు డబ్బిస్తున్నాడు. ఎంతిస్తున్నాడంటే వాళ్ళ మీద రూ. 100 జనరేట్ అవుతే 49% వీళ్ళకిచ్చి 51% వాడు తీసుకుంటాడు. అక్కడ కూడా మెజారిటీ వాందే. కానీ యాస్ ఎ యూజర్స్‌గా ఉన్న వాళ్ళకు, మనలాంటి వాళ్ళకేమైనా యూట్యూబ్ వాడు డబ్బులిస్తున్నాడా? వాట్సాప్ దాదాపు 2,00,00,000 మంది వాట్సాప్ వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ 2,00,00,000 మంది వాడుతున్నారు. టిక్‌టాక్ 100,00,00,000 వాడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి యాప్‌ను కొన్ని పదుల కొద్దీ, వందల కొద్దీ కోట్ల మంది వాడుతున్నారనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకిట్లా జరుగుతుంది? యూజర్స్ మనముంటే, మనకు డబ్బివ్వకుండా వాళ్ళేం జేస్తున్నారు? అంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. సో, ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే సింపుల్‌గా లాడో గారి మాటను అర్థం జేసుకోవడానికి ఇవన్నీ మనం డిస్కషన్ జేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రపంచంలో కంప్యూటర్ 1980లో ప్రారంభమై 1990 వరకు మనకు ఓన్లీ కంప్యూటర్ మీదనే ఉందన్నమాట. సో, విషయం ఏంటంటే ఆహ్, 80 తర్వాత 80 నుంచి 90 వరకు 1980 నుంచి 90 వరకు ఇండియాలో కంప్యూటర్ కొనాలంటే ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతిస్తే తప్ప కంప్యూటర్ కొనే పరిస్థితి లేదన్నమాట. అలాంటి సిట్యుయేషన్ ఉండే అప్పుడు. సో, కంప్యూటర్ వచ్చిన 10 సంవత్సరాలకు వెబ్ 1 టెక్నాలజీ వచ్చింది. 1990 నుంచి 2000 సంవత్సరాలకు వెబ్ 1 ఉంది. వెబ్ 2 టెక్నాలజీ 2000 నుంచి స్టార్ట్ అయింది. 2010 వరకు వెబ్ 2 టెక్నాలజీ నడిచింది. ఇక్కడ ఈ మధ్య కాలంలోనే నేను ఇందాక చెప్పిన ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్ గాని ఇవన్నీ గూడా డెవలప్ అయినాయి. ఈ వెబ్ 2 టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే, మన సమాచారాన్ని, మన టైమును, సర్వం మనను వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. కోట్ల కొద్దీ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవాళ ఫేస్‌బుక్ వాడి ఒక నిమిషం ఆదాయం ఎంత అంటే కోట్లల్లో ఉంటుంది. యూట్యూబ్ వాడి నిమిషం ఆదాయం ఎంత అంటే వేల కోట్లల్లో ఉంటుంది. ఇవాళ ఒక రకంగా ప్రపంచాన్ని శాసించే దశకు వీళ్ళు ఆర్థికంగా బలపడ్డారనమాట. ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే వెబ్ 2 టెక్నాలజీలో వాళ్ళు యూజర్స్‌గా మనం తయారు చేసుకొని మన మీద డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పుడు లాడో గారు చెప్తున్నదేంటంటే ప్రపంచం మారబోతుంది. ఏం మారబోతుంది? అంటే 2010 నుంచి వెబ్ 3 టెక్నాలజీ స్టార్ట్ అయింది. ఈ వెబ్ 2 టెక్నాలజీని ఆహ్, ఎవరైతే యూజర్స్‌గా ఉన్నారో వాళ్ళను డెవలప్ చేయడానికి, వాళ్ళకు ఆదాయంలో
వాటా ఇవ్వడానికి, వాళ్ళ సమాచారం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడుకోకుండా ఉండడానికి, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సంబంధించిన బయోడేటా టోటల్‌గా వాళ్ళకే సర్వ హక్కులు ఉండేటట్టుగా ఉండాలని ప్రపంచవ్యాపితంగా అనేక చర్చలు, వాదాలు, వాదోపవాలు, కేసులు జరుగుతున్నాయన్నమాట. ఆ మధ్య కాలంలో మీరు చూస్తే ఫేస్‌బుక్ వాడి మీద కేసయింది. ఎందుకో తెలుసా? మన సమాచారాన్ని మొత్తం వాడు అమ్మేసుకుంటున్నాడు. మనకు తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా. మనం ఎంత అమాయకులమంటే, మనల్ని ఎవరైనా ఆధార్ కార్డ్ ఉందా? నీ ఆధార్ కార్డ్ చూపియమంటే భయపడతాం. నీకు పాన్ కార్డ్ ఉందా? పాన్ కార్డ్ చూయించమంటే భయపడతాం. బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పాలంటే భయపడతాం. ఫోను నంబర్ చెప్పాలంటే కూడా భయపడతాం. ఎక్కడైనా ఏదైనా కేవైసీ చేయమంటే మనం గడగడలాడిపోతాం. మన సమాచారం అంతా వాడు వాడుకుంటాడేమని. కానీ ఆల్రెడీ మనం మార్కెట్‌లో ఉన్నాం. మన సమాచారం మొత్తం బజార్‌లో ఉంది. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి యాప్స్ చేతుల్లో. వాళ్ళు వాడేస్తున్నారు. సో, ఇట్లా వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇలా కస్టమర్స్ యొక్క సమాచారాన్ని, కస్టమర్స్‌ను ఎలాంటి ఆదాయం లేకుండా వాడుకొని లక్షలు, లక్షలు సంపాదించడం, కోట్లు సంపాదించడం కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ మన సమాచారానికి గ్యారంటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. మనను వాడుకొని ఎవడైతే డబ్బు సంపాదిస్తున్నాడో, ఆ డబ్బులో మనకు వాటా ఉండాలి. అనే ఒక డిస్కషన్‌లో భాగంగా పుట్టిందే వెబ్3 టెక్నాలజీ. ఈ వెబ్3 టెక్నాలజీలో లాడో గారు చెప్తున్నదేంటంటే, కస్టమర్ ఒక కేంద్రంగా, కస్టమర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు వెబ్3 టెక్నాలజీలో. కస్టమర్ సమాచారం తీసుకోవాలన్నా, కస్టమర్ పర్మిషన్ ఉండాలి. కస్టమర్ మీద ఏదన్నా డబ్బు జనరేట్ అవుతున్నా, కస్టమర్‌కు వాటా ఉండాలి. ఇది వెబ్3 టెక్నాలజీ యొక్క ఉద్దేశ్యం. సో, ఇది సమాజానికి మంచిది. ప్రభుత్వాలకు మంచిది. ఇవాళ ప్రతి దేశంలో కోట్ల మంది పేదరికంలో, నిరుద్యోగంతో ఎవరైతే ప్రజలు బతుకుతున్నారో, వాళ్ళందరి బతుకుల్లో కొంత మెరుగు రావడానికి, మెరుగుపడడానికి ఉపయోగపడతదనేది లాడో గారు చెప్తున్న వైట్ పేపర్‌లో చెప్తున్న విషయాలు. మీరనుకోవచ్చు, చాలా సింపుల్‌గా ఉంది కదా సార్! లాడో గారు ఒక్క పేరానో, 2 పేరాలో రాశాడు. మాకింత అర్థం కాలేదు అని కూడా అనొచ్చు చదివిన వాళ్ళు. సో, ఇది ఎవరికి అర్థమైతదంటే, ప్రపంచ స్థితిగతులను అధ్యయనం చేసేవాళ్ళు, పొలిటికల్ సైన్స్ చదివేవాళ్ళు, కొంత రాజకీయ అర్థశాస్త్రంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా అర్థమైతాయి. లాడో గారు వాడింది చిన్న చిన్న పదాలే. తక్కువ మ్యాటర్ రాశాడు గానీ, దాంట్లో ఉన్న అర్థం అనేది చాలా చాలా విస్తృతమైంది. చాలా గొప్ప విషయాలు లాడో గారు రాశారనమాట వైట్ పేపర్‌లో. సో, మరి నా అదృష్టం ఉండొచ్చు. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ డిగ్రీలో కావడం ఒక అదృష్టమైతే, ఒక 25, 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండడం గూడా నాకు లాడో గారు చాలు తోడ్పడుతుందనమాట. సో, ఇది ఇందులో భాగంగా కొన్ని విషయాలు మనం ఇంకా దృష్టికొద్దాం. ఇవాళ మెటాఫోర్స్‌లో మనము అనుకుంటున్నాం. చాలామంది ఇంకా ఈ రోజు గూడా కాయిన్ కొనమంటే అసలుకిది లీగలా? ఇల్లీగలా? ఇది ఉంటదా? పోతదా? అసలు మనం రేపు ఎవరిస్తారు మనకు డబ్బులు? ఆహ్, కాయిన్ పెరుగుతది. ఓకే. ఇయాల రూ. 180, రూ. 200కొచ్చేసింది. రేపు 10,000 అవుతుందంటున్నారు. 5,000 అవుతుందంటున్నారు. 1,00,000 అవుతుందంటున్నారు. ఈ డబ్బు ఎవరిస్తారు? ఇట్లాంటి అమాయకమైన ప్రశ్నలు మన మధ్యలో ఉన్నాయి. సో, దానికన్నా ముందు కొన్ని డిస్కస్ చేద్దాం. నేను గత నెల రోజుల క్రితం అనుకుంటాను, క్రిప్టో అనేది ఆహ్, ప్రపంచ దేశాలు కొనిపెట్టుకుంటున్నాయి. ప్రభుత్వాలకు భూముంటుంది. ప్రభుత్వం దగ్గర బంగారం ఉంటుంది. కానీ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు క్రిప్టో ఉంది. మీకు ఎగ్జాంపుల్‌గా అమెరికా దగ్గర ఎన్ని బిట్‌కాయిన్స్ ఉన్నాయి? చైనా గవర్నమెంట్ దగ్గర ఎన్ని బిట్‌కాయిన్స్ ఉన్నాయనేది చూయించాను నెల రోజుల క్రితం. అవసరమైతే మళ్ళీ పోస్ట్ చేస్తాం గ్రూపుల్లో. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మీరు గూగుల్‌లో కూడా చూడొచ్చు. సో, ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఆ బిట్‌కాయిన్ హోల్డర్స్ ఎవరున్నారు అంటే, అందులో సతోషి నకమోటోతో పాటు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, యూఎస్ గవర్నమెంటు టాప్ 10లో ఉంది. చైనా గవర్నమెంట్ కూడా టాప్ 10లో ఉంది బిట్‌కాయిన్ హోల్డర్స్ లిస్ట్‌లో. సో, ప్రభుత్వాలే ఇలా బిట్‌కాయిన్‌లు కొనిపెట్టుకుంటున్నాయి. కానీ ఈరోజు మీకు ఇంకొక చూయిస్తున్నానేంటంటే,
వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టో హోల్డర్స్ ఆఫ్ బిట్కాయిన్. కార్పొరేట్, వరల్డ్ లార్జెస్ట్ కార్పొరేట్ హోల్డర్స్ ఆఫ్ బిట్కాయిన్. అంటే బిట్కాయిన్ ను దక్కించుకున్న, బిట్కాయిన్ కొనిపెట్టుకున్న కార్పొరేట్స్ ఎవరున్నారు అని చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. మైక్రో స్ట్రాటజీ అనే కంపెనీ వాళ్ళు, అమెరికన్ కంపెనీ, 1,74,530 బిట్కాయిన్స్ ఉన్నాయి. ఇవాళ వాళ్ళ వాల్యూ యుఎస్డిటీతో పోలిస్తే 9 బిలియన్స్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. 100 కోట్లు అయితే 1 బిలియన్ అంటారు. అట్లా 9 బిలియన్స్ వాల్యూ కలిగిన బిట్కాయిన్లు వాళ్ళ ఈ ఒక్క కంపెనీతో ఉన్నాయి, ఒక్క కార్పొరేట్ కంపెనీతో ఉన్నాయి. ఆ కంపెనీ అమెరికాది. అలాగే ఇక్కడ చూడొచ్చు గెలాక్సీ. మనకు అప్పుడప్పుడు గెలాక్సీ అనే పేరు కనపడుతుంటది, చాలా మార్కెట్లో చూస్తుంటాం. అది కూడా అమెరికన్ కంపెనీ. 17,518 బిట్కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దీని వాల్యూ $912 మిలియన్స్ అన్నమాట. సో దాని వాల్యూ. అలాగే సంతోష్ సార్, ఇదేది మారథాన్, ఇది కూడా అమెరికన్ కంపెనీ. 13,716 బిట్కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ వాల్యూ $714 మిలియన్స్ యుఎస్డిటీ డాలర్స్ దాని వాల్యూ. ఇది కూడా అమెరికన్ కంపెనీ. అలాగే టెస్లా, మనందరికి తెలుసు టెస్లా కంపెనీ. ఈ టెస్లా కంపెనీ దగ్గర 10,500 బిట్కాయిన్స్ ఉన్నాయి. దాని వాల్యూ $547 మిలియన్స్ యుఎస్డిటీ డాలర్స్ ఉన్నాయి. తర్వాత హట్ హెయిట్ అనే చైనా కంపెనీది ఇంగ్లాండ్ కంపెనీ 9,366 బిట్కాయిన్స్ ఉన్నాయి ఆ కంపెనీతోన. దాని వాల్యూ $488 మిలియన్ యుఎస్డిటీ డాలర్స్ ఉంది. అలాగే కాయిన్ బేస్ అనే ఒక అమెరికన్ కంపెనీ దగ్గర 9,181 బిట్కాయిన్స్ ఉన్నాయి. దాని వాల్యూ $478 మిలియన్స్ యుఎస్డిటీ డాలర్స్ గా ఉంది. సో ఇట్లా ఎన్ని కంపెనీలు చూడొచ్చు. ఇది కూడా బ్లాక్ అనే ఒక అమెరికన్ కంపెనీ దగ్గర, రాయిట్ అనేది ఇంకొక అమెరికన్ కంపెనీ. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కార్పొరేట్ కంపెనీస్ అన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి లాడా గారు ఓపెన్ మార్కెట్లో పెట్టి ఉంటే డైరెక్ట్గా వీళ్ళందరూ కొనేవాళ్ళు కదా. చాలా ఈజీ కదా అది. తక్కువ టైంలో లాడో గారికి రిటర్న్స్ వచ్చేది కదా, డబ్బులు వచ్చేది కదా. మరి డైరెక్ట్ కైన్ ఓపెన్ మార్కెట్లోకి పెట్టకుండా ఎందుకు ఇక్కడ ఒక 21 నెలల క్రితం మెటాఫోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దానికి ఒక క్లాసిక్ అని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి అండ్ ఎన్ఎఫ్టీ తీసుకొచ్చి ఎన్ఎఫ్టీలో ఫ్రీగా మనకు ఉల్టా డబ్బులు ఇచ్చుకుంటూ యూనిటీవర్స్ అనే ఒక ప్రోగ్రామ్ తెచ్చి దాంట్లో మళ్ళీ 100% మనకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి దానికి లింక్తోనే ఫోర్స్ కాయిన్ కొనండి, ఫోర్స్ కాయిన్ కొంటే మళ్ళీ మీకు ఎనర్జీలు ఇస్తా, ఆ ఎనర్జీలు 3,500 అయితే మీకు యాక్టివేటర్ ఇస్తా. మీ దగ్గర యాక్టివేటర్ ఉంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, అది మీరు అమ్ముకోవచ్చు. అలాగే యాక్టివేటర్ ఉన్నందుకు మీకు మంత్లీ రాయల్టీ ఇస్తా, లేకపోతే అది రానున్న కాలంలో వారం రాయల్టీ ఇస్తా. ఇట్లా ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది లాడో గారికి? చాలా ఈజీ కదా మార్కెట్లో పెడితే కార్పొరేట్స్ కొనుక్కోవడానికి. లాడో గారు వీళ్ళందరికీ తెలియదా? మరి లాడో గారు ఆల్రెడీ ఆయన చరిత్ర ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన బ్యాక్గ్రౌండ్ మనందరికి తెలుసు, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ప్రపంచ కోటీశ్వరుడు అయిన బిల్ గేట్స్ తో 18 సంవత్సరాలు టాప్ 1లో ఉన్న కోటీశ్వరుడు, నెంబర్ 1లో ఉన్న మన బిల్ గేట్స్ గారి దగ్గర 13-15 సంవత్సరాలు పనిచేశాడు. ఇది మనందరికి తెలిసింది. ఈ మధ్య కాలంలో మాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, 2014లో వచ్చిన ఇథీరియం అనే ఒక సెకండ్ లార్జెస్ట్ కాయిన్ క్రిప్టోలో అని మనం చెప్తున్నాము, ఇథీరియం కాయిన్. ఆ ఇథీరియం కాయిన్ కు అడ్వైజర్ గా పనిచేశాడట మిస్టర్ లాడో గారు. అంటే మీరు చూడండి, బిట్ కాయిన్ కు ఇథీరియం కు మధ్యలో చాలా డెవలప్మెంట్ ఉంది. ఆ రోజు కమ్యూనిటీ ఉండాలనే కాన్సెప్ట్ లేదు. ఇంకా జస్ట్ బిట్ కాయిన్ వచ్చింది, అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, దాన్ని దాచుకుంటారు. కానీ ఒక క్రిప్టో కాయిన్ మార్కెట్లో యుటిలిటీ సర్వీసెస్ ఉండాలి,
దానికి హై సెక్యూరిటీ ఉండడానికి కొన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అనే ఒక మెథడ్ తీసుకురావాలి అనేది ఇథీరియం వాళ్ళు తీసుకొచ్చారు. స్మార్ట్ కాంట్రాక్ట్. అంతకుముందు ప్రపంచానికి స్మార్ట్ కాంట్రాక్ట్ అనే పదమే తెలియదు. కానీ ఇథీరియం కైన్ వచ్చిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్‌ని డెవలప్ చేశారు. యాప్స్ అనేది డెవలప్ చేశారు. సో, ఈ డెవలప్‌మెంట్‌లో లాడో గారి పాత్ర ఉంది. అందుకని మీరు చూస్తే 2020లో లాడో గారి ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోర్స్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇథీరియం కైన్‌తో స్టార్ట్ చేశాడు. ఎందుకు బిట్ కైన్‌తో చేయలేదు? లేదా ఆనాటికి ఇంకా చాలా కైన్స్ కొన్ని మార్కెట్‌లోకి వచ్చేసినాయి. మరి వేరే కైన్‌లతో ఎందుకు చేయలేదు? అంటే ఇథీరియంతో తనకున్న అనుబంధం, ఇథీరియం కైన్ డెవలప్‌మెంట్‌లో తన పాత్ర తనకు తెలుసు గనక ఆ కైన్‌తో ఫస్ట్ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాడో గారు ఆ కైన్‌కు కూడా ఒక పాపులారిటీ ఇచ్చాడు మళ్ళీ. 5,000 ఉన్న కైను 7 మంత్స్‌లో 70,000 అయింది. ఇథీరియం కైన్. ఫోర్సేజ్ అనే ప్రాజెక్ట్‌కు దాన్ని తీసుకొని పనిచేయడం వల్ల. సో, ఇదంతా లాడో గారి బ్యాక్‌గ్రౌండ్. మరి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ కార్పొరేటర్స్‌కి తెలవదా? ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలకు తెలియదా? లాడో గారు మంచి పర్సను. ఆయనకి ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆయన సాఫ్ట్‌వేర్‌లో క్రియేటరు. మరి ఆయన ఇథీరియం కైన్ డెవలప్‌మెంట్ చేసేదానికి అడ్వైజర్‌గా పనిచేశాడు. ఈయన ఒక కైన్ తెస్తున్నాడంటే మనం కొనిపెట్టుకోవాలి అని ఎదురు చూడరా? అతనికి ఆల్రెడీ మార్కెట్ క్రియేట్ అయిపోయింది. కానీ ఈ పద్ధతిలో లాడో గారు వెళ్ళకుండా మరి మనలాంటి పేద మధ్య తరగతి లేదా ఆహ్, బాగా ధనికులు ఎవరు లేరు మన దగ్గర. ధనికులంటే 100,00,00,000 దాటినోళ్ళు. ఎవరన్నా ఉన్నారా జూమ్ మీటింగ్‌లో 100,00,00,000 ఆస్తి దాటినోళ్ళున్నారా? నాకు తెలిసి ఎవరు లేకపోవచ్చు. వాళ్ళెవరు రారిక్కడ. మన జూమ్ మీటింగ్స్‌కి రారు. ఎవరు మన ప్లాన్ వినరు వాళ్ళు. టైం గూడా ఇవ్వరు మనకు. కానీ ఎవరున్నారు? ఒక తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఒక 2, 3 కోట్లున్నోళ్ళు ఉండొచ్చు. లేదా 5 కోట్లు ఉన్నోళ్ళు ఉండొచ్చు మన దగ్గర. కానీ మెజారిటీ పీపుల్ ఎవరున్నారంటే పేద మధ్య తరగతి వాళ్ళే ఉన్నారిక్కడ. లాడో గారి ఉద్దేశ్యం ఏంటంటే ప్రపంచం మారబోతుంది. ఈ మారబోతున్న టెక్నాలజీని మనం అందించాలి. ఈ టెక్నాలజీలో పేద మధ్య తరగతి వాళ్ళు డెవలప్ కావాలి అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అంతా వైట్ పేపర్‌లో రాసాడు. మీకు అర్థం కాకపోతే పదే చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంత లోతైన అర్థం కలిగిన విషయాలను వైట్ పేపర్‌లో లాడో గారు రాసాడు. దాన్ని బట్టి ఇది డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక మన ఫోర్స్‌కైన్ మరి మనకు ఇచ్చినప్పుడు మనం ఎక్కడున్నాం? ఎట్లున్నాం? ఏం జరగబోతుంది ఫోర్స్‌కైన్‌లో? సో, ఇక్కడ మన ఇగో ఇన్ని దేశాలు ఇంతకు మించిన దేశాలు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలు గూడా ఇలా మెటాఫోర్స్ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ అమెరికాలో కమ్యూనిటీ ఉంది మెటాఫోర్స్‌కు. ఇక్కడ రష్యాలో కమ్యూనిటీ ఉంది. చైనాలో కమ్యూనిటీ ఉంది. భారతదేశంలో కమ్యూనిటీ ఉంది. ఏదైతే అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా బాగా డెవలప్ అయిన దేశాలున్నాయో, లేదా జనాభా ఎక్కువ కలిగిన దేశాలున్నాయో, లేదా ఎక్కువ ప్రజలున్న, లేదా ఎక్కువ మార్కెట్ ఉన్న దేశాలున్నాయో, అవన్నీ గూడా మెటాఫోర్స్‌లో ఉన్నాయి. మెటాఫోర్స్‌లోకొచ్చేసారు ఆ దేశాల్లో ఉన్న ప్రజలందరూ. సో, ఏం జరగబోతుందంటే అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ అద్భుతాలు ఎలా జరగబోతున్నాయి? మనందరికి కావాల్సింది ఫస్ట్ అద్భుతం ఫోర్స్‌కైన్. సో, ఇది దుబాయ్‌లో ఈ సర్టిఫికేట్ గూడా మీరందరూ గూడా పెట్టుకోండి ఖచ్చితంగా. సో, దుబాయ్‌లో మెటాఫోర్స్ రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ మీకు సర్టిఫికేట్ మీకు అన్ని మళ్ళీ గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. మెటాఫోర్స్ స్పేస్ డీఎంసీసీ అనే పేరుతో మనకు రిజిస్ట్రేషన్ అయింది. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందంటే 2022 అక్టోబర్ 11వ తారీఖు అయింది. 2024 అక్టోబర్ 10 తారీఖు వరకు 2 ఇయర్స్ ఇది సర్టిఫికేట్. సో, మళ్ళీ అక్టోబర్‌లో దీన్ని ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతది. ఇక్కడ దుబాయ్‌లో ఉన్న ఆఫీస్ యొక్క అడ్రెస్ ఇది. సో, ఇవన్నీ కూడా మన మెటాఫోర్స్‌కు సంబంధించి. మరి మీరు అంటారు కదా! సార్ ఇది మనది కంపెనీ గాదు. ప్రాజెక్ట్ అంటారు. దీనికి ఆఫీస్ ఉండదు అని మీరు అంటారు గదా! మరేంది మళ్ళీ ఆఫీస్ రిజిస్ట్రేషన్ జేశారు అని మీరనొచ్చు. సో, ఏదైతే ఇప్పుడు వెబ్3 టెక్నాలజీలో మెటావర్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఒస్తుందో, ఈ మెటావర్స్ ప్రాజెక్టు లేదా మెటావర్స్‌లో ఉండే అన్ని ప్రాజెక్ట్‌లు నడిపియాలంటే ఖచ్చితంగా ఫిజికల్ ఆఫీస్ ఉండాలి. ఆఫీస్ ఉండకపోతే అది ఆ ప్రాజెక్ట్ తీసుకురావడానికి అవకాశం లేదనమాట. అందుకని ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో లాడో గారు దుబాయ్‌లో ఆఫీస్ అనేది ఓపెన్ జేయడం జరిగింది.
రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందనమాట. మెటావర్స్ టెక్నాలజీ కోసం కంపల్సరీ ఆఫీస్ అనేది ఉండాలి. సో, దానికోసం దుబాయ్‌లో ఆఫీస్ పెట్టడం జరిగింది. అలాగే ఏం జరగబోతుంది అని చెప్పడానికి ఇక్కడ ఒక చిన్న మనకు ఒక మెసేజ్ వచ్చింది. చూద్దాం ఇది. సంతోష్ సార్ ఇది ఒక్కసారి మీరు చదవండి. ఒక్క సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మెటాఫోర్స్ మేము ఇంకా అవకాశాలు కోల్పోతున్నాము. ఏంటి అవకాశాలు అంటే, క్రిప్టో ప్రపంచంలో అంతులేని అవకాశాలు కలిగి ఉన్న, క్రిప్టో అంటేనే అంతులేని అవకాశాలు, అందులో ఇంకా అంతులేని అవకాశాలు కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే క్రిప్టో ప్రపంచంలో ఒక విప్లవాన్ని ప్రారంభించింది. 9,200 నాణాలు పొందినప్పటి నుండి ఈ రోజు మనం 25 నాణాలను మాత్రమే అందుకుంటున్నాము. ఈ రోజు 200 నాణాలను పొందాలంటే దాని ధర 72,000 రూపాయలు. నిన్న కేవలం 1000 నాణాలు సంపాదించడానికి 45,000 ధర. నేడు అదే 9,000కి 25 నాణాలు కొనుగోలు చేయడానికి 3,60,000 ఖర్చు అవుతుంది. ఇది కేవలం నమూనా కాదు, ఇది నిజమైన మార్పు. 22 రూపాయల నుండి ప్రారంభించి 180 రూపాయలకు చేరుకుంటుంది. ఇప్పుడు ఇది 4,000 నుంచి 10,000 వరకు ఉన్న నాణం వచ్చే జనవరి నాటికి అప్రయత్నంగా కొనుగోలు చేయబడుతుంది. ఇది మన ఫోర్స్ కాయిన్. నిన్న కూడా మన జూమ్ మీటింగ్ లో ప్రస్తావించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో ఫోర్స్ కాయిన్ అనేది ఎన్ని విధాలుగా బర్న్ అవుతుంది అనే దాని గురించి మనకి అడ్మిన్ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీడర్స్ నుంచి మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఫోర్స్ కాయిన్ మొత్తం వివిధ టాస్కులుగా విభజించబడింది. అవసరం లేని మిగిలినవి కాలిపోతాయి. సో అక్కడ బర్నింగ్ అవుతాయని దాని ఉద్దేశం అండి. అదనంగా మేము అనేక బర్నింగ్ ఆల్గరిథంని కలిగి ఉన్నాము. ఉదాహరణకి ఉత్పత్తులు అంటే మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి. ఫోర్స్ కాయిన్ ఉపయోగించడమే కాకుండా ఇతర క్రిప్టో కరెన్సీలతో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కేవలం అంటే మన ఫోర్స్ కాయిన్ కాకుండా మిగతా కరెన్సీస్ తో పాటు కూడా. అయినప్పటికీ ఫోర్స్ కాయిన్ తో చెల్లించడం మరింత లాభదాయకంగా ఉంటుంది. ఇతర టోకెన్లను ఉపయోగిస్తున్నప్పుడు ఒక కమిషన్ వసూలు చేయబడుతుంది. దాని మొత్తం ఎంఎఫ్ఎస్ ద్వారా స్వయంచాలకంగా రెడీమ్ చేయబడుతుంది మరియు బర్న్ చేయబడుతుంది. మరొక ఉదాహరణ ఏంటంటే, సమీప భవిష్యత్తులో స్పర్శ అంటే టాక్టైల్ గూడ్స్ అండి. టాక్టైల్ గూడ్స్ మ్యాట్రిక్స్ అనేది పునఃప్రారంభించిన తర్వాత ఆటో రియాక్టివేషన్ మరియు ఆటో అప్గ్రేడ్ ని నిలిపివేయడం కోసం వసూలు చేయబడిన కమిషన్లు ఫోర్స్ కాయిన్ బర్న్ చేయడానికి కూడా ఉపయోగించబడతాయి. ఇది మనకి ఫ్యూచర్ లో రాబోతున్నటువంటి అప్డేట్స్ అండి. ఇవి కూడా అదనంగా ఇవి కాకుండా ఇతర బర్నింగ్ ఆల్గారిథమ్స్ ని కూడా మనకి ఉపయోగించబడతాయి. ఇవి క్రమంగా అమలు చేయబడతాయి మరియు ఫోర్స్ కాయిన్ బలోపేతం చేస్తాయి. అందువలన ఉద్గారాలు ఎప్పుడూ తగ్గుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అర్థమైన పాయింట్ ఏంటంటే ఫోర్స్ కాయిన్ రేటు ఎంత పెరుగుతుంది, ఎంత కాబోతుంది అనేది ఒక పాయింట్ చెప్పారు. అది నెక్స్ట్ జనవరి నాటికి అంటే 25 జనవరి నాటికి 4,000 నుంచి 10,000 మధ్యలో ఉండే అవకాశం ఉందనేది అడ్మిన్స్ రాస్తున్నారు. మనం మార్కెట్లో మాత్రం చాలా తక్కువే చెప్తున్నాము. 5 ఇయర్స్‌లో 10,000 వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నాము. నో ప్రాబ్లమ్. కానీ కొంతమంది రూ. 1,00,000 అవుతదని గూడా చెప్తున్నారు. మన టీమ్‌లో రూ. 1,00,000 అవుతదని చెప్పాల్సిన అవసరం లేదు. 10,000 చెప్పి రేపు రూ. 1,00,000 ఇప్పిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. అయితే ఇప్పుడు సంతోష్ సార్ ఇంకొక రెండో వార్త చదివాడు గదా!
ఏదైతే కైన్ బర్నింగ్‌లో కొత్త మెథడ్స్ వస్తున్నాయి అనేది చెప్పడం జరిగింది. మనకు తెలిసిందేందంటే ఇంతకుముందు జస్ట్ స్వాపింగ్ చేసినప్పుడు గాని, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు గాని, గ్యాస్ ఫీజు రూపంలో ఫోర్స్ కైన్ ఇప్పుడు మ్యాటిక్ కైన్ కట్ అవుతున్నట్టు ఫోర్స్ కైన్ కట్ అవుతది. ఆ కట్ అయిన గ్యాస్ ఫీజు మన టెక్నికల్ టీమ్ దగ్గరకొస్తది. దాన్ని గూడా బర్న్ జేసేస్తారు. దానివల్ల ఇప్పుడు ఓపెన్ మార్కెట్‌లోకొచ్చే కాయిన్స్ ఎన్నొచ్చినా క్రమక్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా కైన్ యొక్క సప్లై తగ్గినట్టు అవుతుంది. సో, డిమాండ్ పెరగడానికి అదొక ముఖ్యమైన కారణంగా గూడా ఉండబోతుంది అని గూడా చెప్పడం జరిగిందనమాట. కానీ ఈ మెసేజ్‌లో ఏం జెప్తుందంటే కేవలం ఒక్క పద్ధతి గాదు. ఇట్లా చాలా పద్ధతులు మేము బర్నింగ్ మెకానిజంలో తీసుకురాబోతున్నాం. టోకనామిక్స్ ద్వారా అని చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఇది గనక జరిగితే ఇలాంటి టెక్నిక్‌లను వాడిన ప్రపంచంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏదంటే మెటాఫోర్స్ అవుతుంది. మొట్టమొదటి కైన్ ఏంటంటే ఫోర్స్ కైన్ అవుతుందనమాట. బర్నింగ్ మెకానిజం. కొన్ని కైన్స్ బర్నింగ్ జేషుండొచ్చు. ఎట్లా జేశారు వాళ్ళు? వాళ్ళ టోటల్ సప్లైలో ఇగో ఇన్ని బర్న్ చేశామని చెప్పొచ్చు. కానీ ఓపెన్ మార్కెట్‌లోకొచ్చిన తర్వాత గూడా బర్నింగ్ మెకానిజాన్ని కొనసాగించడం అనేది ఇంతవరకు క్రిప్టో మార్కెట్‌లో వినలేదు. సో, ఇది ఒక కొత్త చరిత్రకు మళ్ళీ నాంది పలుకుతుందని మనం చెప్పొచ్చనమాట. సో, దీనివల్ల గూడా లాడో గారు ఒక మీటింగ్‌లో చెప్పాడు. నేను కర్వ్ సృష్టిస్తా. ఫోర్స్ కైన్‌కు కర్వ్ సృష్టిస్తా అన్నాడు. అంటే దాని అర్థం ఇదే గావచ్చనమాట. మార్కెట్‌లోకొచ్చిన తర్వాత గూడా వాటి సంఖ్యను తగ్గించడానికి మన దగ్గర చాలా చాలా రకరకాల అవకాశాలున్నాయని చెప్పగానే చెప్తున్నాడు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఎన్ని ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయో. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ మెటావర్స్, గేమ్ ఏఎఫ్, టాక్టైల్ గూడ్స్, క్యాష్ బ్యాక్ టోకెన్స్, ఓన్ బ్లాక్ చైన్. ఆ ఓన్ బ్లాక్ చైన్ పేరే మనకు బిట్ ఫోర్స్. అండ్ బిట్ ఫోర్స్ ఓన్ బ్లాక్ చైన్ వస్తుంది. అందులో బిట్ ఫోర్స్ టోకెన్ వస్తుంది ఇంటర్నల్ కోసం. అలాగే మనా అనే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. బూస్ట్ అనే ప్రాజెక్ట్ వస్తుంది. ఓవర్‌రిల్ ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ గేమ్స్ వస్తున్నాయి. ఎన్ఎఫ్‌టి స్టేకింగ్ ప్రోగ్రామ్ వస్తుంది. అంటే 10 ప్రాజెక్ట్‌లు దాదాపుగా ఉన్నాయి. ఇవన్నీ గూడా ఏప్రిల్ 1 నుంచి జూన్ లోపు ఈ ప్రాజెక్ట్‌లన్నీ గూడా కంప్లీట్ అయిపోతాయి దాదాపుగా. బూస్ట్ ఒకటి, ఓవర్‌రిల్ ఒకటి కొద్దిగా లేట్ అవుతుంది. మిగతాయన్నీ గూడా జస్ట్ 1, 2 మంత్స్‌లో ఇవన్నీ గూడా మనమందరం చూడబోతున్నామనమాట. ఇక మీరందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఫోర్స్ కైన్ ఎప్పుడొస్తుంది సార్? డేట్ ఏమన్నా జెప్తారా? డేటు లాడో గారు జెప్పరు. మనం గూడా జెప్పము. 100% మార్కెట్‌లోకొస్తుంది. వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే మార్కెట్‌లోకి రావడానికి రంగం సిద్ధమవుతుంది. అది మనకు గూడా అర్థమవుతుంది. కానీ మన వాళ్ళేమో తెలిసి తెలియక ఎట్లుంటదంటే డేట్ జెప్పండి అనేది. సో, ఏ కైన్ గూడా డేట్ చెప్పదు ఒరిజినల్ కైన్స్. ఎందుకంటే హ్యాకింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. రాత్రి సంతోష్ సార్ మీకు జూమ్ మీటింగ్‌లో కొన్ని టెక్నికల్ విషయాలు జెప్పాడు గదా! ఎవరైనా రాత్రి జూమ్ మీటింగ్ మిస్ అయ్యి ఉంటే, ఆ జూమ్‌ను మనం రికార్డ్ జేసి యూట్యూబ్‌లో పెట్టడం జరిగింది. అందరూ మళ్ళా అగైన్ వినండి. సెక్యూరిటీ కోసం ఎన్ని ఆప్షన్స్ డెవలప్ అవుతున్నాయి మన ఇంటర్నల్ ఆహ్, అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇవన్నీ డెవలప్ జేస్తున్నారంటే చాలా సెక్యూరిటీ, చాలా సంపద మన ఒక్కొక్కరి దగ్గర ఉండబోతుందనమాట. రాబోతుంది. వాటన్నిటిని కాపాడుకోవడానికి కంపల్సరీ సెక్యూరిటీ పర్పస్ డెవలప్ చేసుకోవాలి. కైన్ ఓపెన్ మార్కెట్‌లోకొచ్చే ముందే ఈ ప్రాసెస్‌లన్నీ పూర్తి జేసుకోవాల్సి ఉంటుంది గనక, మనం లాడో గారు టైం చెప్పకుండా ఇంటర్నల్‌గా చాలా వర్క్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇక మన ఎన్ఎఫ్‌టి గురించి మొన్న మీరు గమనించారు మార్చ్ నెలలో 2 టైమ్స్ రాయల్టీ వచ్చింది. మార్చ్ 7వ తారీఖు వచ్చింది. ప్లస్ మొన్న వచ్చిందనమాట. ఇక్కడ మీకు చిన్న చిన్న పేమెంట్‌లే కనపడొచ్చు. $24, $101, $348, $13,800 ఇట్లా లెవెల్స్‌ని బట్టి మీకు సింపుల్‌గా ఒక టెక్నిక్ జెప్తాను మీకు. సార్ రాయల్టీ ఎట్లా లెక్కేసుకోవాలంటే యాక్టివేటర్‌కి వచ్చిన రాయల్టీ 4 ఇంతలు అంటే ఇంటూ 4 జేయండి. అది సూపర్వైజర్‌కొచ్చుంటుంది. సూపర్వైజర్‌కొచ్చిన రాయల్టీ ఇంటూ 4 జేయండి. అది మేనేజర్‌కొచ్చుంటుంది.
సో మేనేజర్కి వచ్చిన రాయల్టీ ఇంటూ 4 చేయండి, ప్రో మేనేజర్కి వచ్చి ఉంటుంది. ఇట్లా అన్ని స్టెప్స్లలో ఇంటూ 4 చేసుకుంటూ వెళ్తే దాని రాయల్టీ అనేది మనం అంచనా వేయొచ్చు. అదే కాదు, రాయల్టీ అంటే కేవలం నెల నెలకు వచ్చేది మాత్రమే కాదు సార్. ఇక్కడ ఈ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇది క్రిప్టో కైన్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ ఎన్ఎఫ్టి టోకెన్ అంత ఇంపార్టెంట్. క్రిప్టో కైన్ ఎట్లయితే మార్కెట్లో రేటు పెరుగుతుందో ఎన్ఎఫ్టి టోకెన్ కూడా అట్లా రేటు పెరుగుతుంది. అంటే మన దగ్గర ఉండే యాక్టివేటర్ ఇప్పుడు ప్రెసెంట్గా $4,000 దాని వాల్యూ, అది క్రమక్రమంగా పెరుగుతుంది. అలాగే మన దగ్గర సూపర్వైజర్ ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ దాదాపు $12,000 ప్రెసెంట్ వాల్యూ దాన్ని. సో ఇది కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అట్లా ప్రతి ఇక్కడ మనకి 7 లెవెల్స్ ఉంటాయి. జస్ట్ ఎన్ఎఫ్టి నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే 8 టోకన్స్ ఉంటాయి, ఎన్ఎఫ్టి టోకన్స్ ఉంటాయి. ఇవి కూడా ఒక స్థిర ఆస్తి అనే విషయాన్ని అర్థం చేసుకోండి. కొంతమంది ఏమంటున్నారంటే $20 వస్తుంది కదా రాయల్టీ, $30 వస్తుంది కదా, దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలనా అని అంటున్నారు. కానీ మనం పెట్టే డబ్బు ఆల్రెడీ టోకెన్ రూపంలో మన దగ్గర ఉందని, దాని విలువ కూడా క్రమక్రమంగా పెరుగుతుందని, అది మన దగ్గర ఉన్నందుకు రాయల్టీ వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు లీడర్స్. అందుకని ఎన్ఎఫ్టి టోకెన్ ఉంది అంటే నీ దగ్గర ఒక కైన్ లాంటి ఒక వస్తువు, డిజిటల్ వస్తువు ఉంది నీ దగ్గర, డిజిటల్ ఆస్తి నీ దగ్గర ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. సో జస్ట్ ఎన్ఎఫ్టితో సహా ఏది కూడా రేపు ఓపెన్ మార్కెట్లో కొనే ఆప్షన్ వస్తుంది, కానీ ఎవరు కూడా అమ్మే ప్రయత్నం మన టీంలో చేయొద్దని. ఇది కూడా ఒక 5 yearsలో, ఉదాహరణకి యాక్టివేటర్ ఉంది, ఈరోజు $4,000 ఉంది. 5 yearsలో దాని వాల్యూ $15,000 నుంచి $20,000 మధ్యలో ఉంటుందని లాడా గారే చెప్పారు ఒక మీటింగ్లో, ఒక అప్డేట్లో. మనం చూసుకుంటే ఎక్కడ $4,000, ఎక్కడ $15,000. అది రేపు $20,000 కూడా కావచ్చు, $30,000 కూడా కావచ్చు దాని వాల్యూ. అదే కాదు, ఇప్పుడు వస్తున్న రాయల్టీ మార్చ్ నెలలో 2 times ఇప్పటికే తీసుకున్నాం. రానున్న కాలంలో వీక్లీ రాయల్టీగా అది మారబోతుంది. సో ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు పెరుగుతున్నప్పుడు ప్రతి ప్రాజెక్టులో 30% రాయల్టీకి వస్తుంది. అంటే ఖచ్చితంగా రాయల్టీ ఇన్కమ్ కూడా పెరుగుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యమైన నేను 2 వారాల క్రితం చెప్పాను మీకు, ఇది చెప్తానని మాట ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తాను. మన టోటల్ సప్లై ఏదైతే 58 కోట్ల కాయిన్స్ ఉన్నాయో వాటిని 80% మార్కెటింగ్ ఇచ్చారు. అంటే మల్టీ మైనింగ్ సిస్టంలో కమ్యూనిటీ కొనుక్కోవడానికి ఇచ్చారు. 46,81,00,000లో దాదాపు 41 కోటి కంప్లీట్ అయిపోయింది. మిగిలింది 6,80,00,000 మాత్రమే. సో ఎన్ని కమ్యూనిటీ కొనుక్కుంటుంది, ఎన్ని బర్నింగ్ అవుతాయో చూద్దాం మనము. సో ఇక్కడ పాయింట్ టిఆర్ ఇండెక్స్, టిఆర్ టోకెన్ కు 5% ఉన్నాయి, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే 8% లిక్విడిటీ లిస్టింగ్ అంటే ఏంటి? లిక్విడిటీ లిస్టింగ్ 8% ఉన్నాయి. అసలు ఈ 8% లిక్విడిటీ లిస్టింగ్ అంటే ఏంటి అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి అందరూ. కైన్స్ కొంటున్నాం మనం, క్లాసిక్లో స్లాట్లు కొంటున్నాం, యూనిటివర్స్లో టైర్స్ కొంటున్నాం, అండ్ ఫోర్స్ కైన్ కొంటున్నాం. క్లాసిక్లో 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. యూనిటివర్స్లో 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. కానీ ఫోర్స్ కైన్కు మనం పెట్టే డబ్బు 100% డిస్ట్రిబ్యూషన్ అవుతలేదు, ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతలేదు. మరి ఎటు పోతున్నాయి ఈ డబ్బు? చాలా మంది తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ డబ్బులంతా లాడా గారి దగ్గరికి పోతున్నాయి, లాడా గారు వాడేసుకుంటారు. ఎస్, వాళ్ళ అనుమానం నిజమే. మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన తతంగం అంటే జరిగిన ప్రతి కైను, ప్రతి టోకెన్ చేసింది ఏంటంటే ఇదే. కైన్ కోసం పెట్టిన డబ్బు వాడేసుకుంటారు మేనేజ్మెంట్లు. మన దగ్గర ఏముండదు, రూపాయి కూడా ఉండదు. అందుకోసమే ఏ టోకెన్ కైన్గా మారలేదు, ఏ కైను ఓపెన్ మార్కెట్లోకి రాలేదు. ఇది నిజంగా జరిగిన చరిత్ర ఇప్పటిదాకా. కానీ ఇక్కడ లాడా గారు ఏం చేస్తున్నారంటే, ఈ కైన్ కోసం పెట్టిన డబ్బు ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసి అందులో జమ అయ్యేటట్టు చేస్తున్నాడు.
వాడుకోవట్లే. ప్లస్ మనకు పంచట్లే. కొన్ని కోట్ల రూపాయలు ఆ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉన్నాయి. అది ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు లేడగారు దాన్ని వాడుకోడు. ఎప్పుడు మనకు పంచడు గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేస్తారు సార్ ఆ డబ్బు? ఆ డబ్బు రేపు పెరుగుతుంది. అదొక మన ఉమ్మడి సంపద. మన ఉమ్మడి ఆస్తి. మన కైన్ హోల్డర్స్ యొక్క ఉమ్మడి సొత్తది. అది లేడగారు వాడుకున్నా మన పరిస్థితి ఇట్లా ఉండదు. మనకు పంచినా మన పరిస్థితి ఇట్లా ఉండదు. ఫోర్స్‌కైన్ మార్కెట్‌లో క్లిక్ అవుతుంది. ఫోర్స్‌కైన్ ఒక టాప్‌లోకి వెళ్తుంది అని చెప్పడానికి ఇదొక బలమైన కారణం అన్నమాట. అలాగే ఆ డబ్బు ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ కాదు. అది స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉంటుంది. కైన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ నిధిగా అది ఒక సపోర్టింగ్‌గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ఈ 8% లిక్విడిటీ లిస్టింగ్. రేపు ఓపెన్ మార్కెట్‌లోకి కైన్ వస్తుంది. అది $4 $8 $16 మనం చూద్దాం. ఎంతటితో వచ్చినా ఫస్ట్ ఈ 8% కైన్స్‌ను మార్కెట్‌లో అమ్మడానికి కొన్ని ఎక్స్‌చేంజ్‌లను సెలెక్ట్ చేసుకొని, ఆ ఎక్స్‌చేంజ్‌ల్లో అమ్మడానికి పెడతారనమాట. ఈ 8%. ఈ అమ్మడానికి పెట్టిన డబ్బు కైన్స్ ఎవరైనా కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బు స్మార్ట్ కాంట్రాక్ట్‌లోకొస్తాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ కావు. లాడో గారు వాడుకోరు అవి గూడా. మనమిచ్చిన డబ్బు రేపు ఈ 8% అమ్మగా వచ్చిన డబ్బు టోటల్‌గా స్మార్ట్ కాంట్రాక్ట్‌లో జమవుతూ కైన్ యొక్క ఆహ్, కైన్‌ను ఎప్పుడు కైన్‌ను స్టేబుల్‌గా ఉండడానికి ఇదొక సంపద. ఇదొక నిధిగా ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతది? అమ్మకం, కొనకం ఏమంటారు? బై అండ్ సెల్లింగ్ 2 టైమ్స్ జరుగుతది. 2 టైప్స్ జరుగుతది. పీ జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ టు పర్సన్. నేను సంతోష్ సార్‌కి అమ్మాను. సంతోష్ సార్ నాకు డబ్బిచ్చాడు. అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లమ్ లేదు. కొన్నిసార్లు అవతల కొనే మనిషి ఉండడు. కానీ కైన్ మన టెక్నాలజీ ప్రకారం మన స్మార్ట్ కాంట్రాక్ట్ కైన్ కొనేసుకుంటది. స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉన్న డబ్బు మనకిస్తది. సో, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. పీ ఒక పద్ధతయితే, స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడా బయింగ్, సేలింగ్ జరుగుతుంటుంది. మనకు అత్యవసరం ఉంది. మన కైన్ ఇచ్చేసినాము. మనకు డబ్బు ఎవరిస్తారు? స్మార్ట్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తది. సో, మన కైన్ స్మార్ట్ కాంట్రాక్ట్ తీసేసుకుంటది. ఇట్లా స్టేబుల్‌గా ఉండడానికి ఇదొక మెకానిజం. ఇది అంత ఈజీగా అర్థమయ్యేది గాదు. దీని యొక్క పవర్ ఏంటి? దీని యొక్క ఎట్లా ఉంటదనేది భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. దీనికోసం లిక్విడిటీ లిస్టింగ్ కోసం 8% కైన్స్ ఉన్నాయి. ఈ 8% కైన్స్ మనందరివి. లాడో గారిది గాదు. సో, దీంట్లో వచ్చే డబ్బు జనరేట్ అవుతుంది. డబ్బు ఇంక్రీజ్ అవుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి. డబ్బు జనరేట్ అవుతుంది. డబ్బు ఇంక్రీజ్ అవుతుంటుంది. మనం ఇచ్చిన డబ్బు పెరుగుతుంది. లిక్విడిటీ లిస్టింగ్‌లో ఉన్న 8% కైన్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు గూడా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగే డబ్బులో 30% రాయల్టీకి ఇస్తా ఉంటారు ఎప్పుడు. సో, అందుకోసమే రాయల్టీ ప్రోగ్రామ్ అనేది లైఫ్ టైమ్ ప్రోగ్రామ్. సో, మనం సచ్చిపోయినా మన కీవర్డ్స్ మన ఫ్యామిలీకిస్తే మన ఫ్యామిలీ రాయల్టీ తీసుకుంటుంది. మన తర్వాత అట్లా ఎన్ని తరాలైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయల్టీ వంశపార్యపర్యంగా తీసుకునే ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ రాయల్టీ రూపంలో మనకు ఉండబోతుంది. సో, ఇది కైన్ రూపంలో వస్తుంది. అన్ని ప్రాజెక్ట్‌లలో ఇలానే ఉంటుంది. సో, కైన్‌కి సంబంధించిన నొక్కి చెప్పాలని నేను చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఈ 20% టోటల్ 80%లో మిగతా 20% టీఆర్ టోకెన్స్‌కు 5%, లిక్విడిటీ లిస్టింగ్‌కు 8%, మెటా డెవలప్‌మెంట్‌కు 4%, టీమ్ కొంతమంది టీమ్ అంటే ఈ 2% కూడా మళ్ళీ మనకిస్తారని అనుకుంటున్నారు. కాదండి. ఈ టీమ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే టెక్నికల్ టీమ్. లాడో గారితో ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో, లాడో గారికి టెక్నికల్ సపోర్ట్ ఎవరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జనరల్‌గా మన రాకేష్ సార్ చెప్తూ ఉంటాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొత్తగా వచ్చినప్పుడు, ఆ కొత్తగా ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటుందో టీమ్‌ను, టెక్నికల్ టీమ్ గావచ్చు, అక్కడ స్టాఫ్ గావచ్చు, వాళ్ళందరికీ షేర్స్ ఇస్తారు. ఆ షేర్స్ వాళ్ళెప్పుడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు? వాళ్ళు ఫస్ట్ నమ్మి వచ్చినందుకు, ఫస్ట్ ఆ డెవలప్‌మెంట్ ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళు పనిచేస్తున్నందుకు ఫ్రీగా షేర్స్ ఇస్తారు. వాళ్ళు రేపు భవిష్యత్తులో అక్కడ జాబ్ మానేసినా గూడా ఆ షేర్ అమ్ముకుంటారనమాట. సేమ్ ఇక్కడ గూడా అంతే. లాడో గారి దగ్గర టెక్నికల్ టీమ్ ఎవరైతే పనిచేస్తున్నారో,
వాళ్ళు ఈ ప్రాజెక్ట్‌ను ఇంత కష్టపడి లాడో గారి విజన్‌ను నెరవేరుస్తున్నందుకు లాడో గారు వాళ్ళకిస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఏంటంటే 2% కైండ్స్ అన్నమాట. ఇది మనకొచ్చేది కాదు. టెక్నికల్ టీమ్‌కొచ్చేదన్నమాట. సో, ఈ టోటల్ 20% కైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా జనరేట్ కాలేదు. కైన్ ఓపెన్ మార్కెట్‌లోకొచ్చే టైంకి ఇవన్నీ గూడా జనరేట్ అయ్యి రెడీగా ఉంటాయి. సో, ఇవన్నీ గూడా ఇంకా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంది. మార్చ్ 31కే కైన్ ఓపెన్ మార్కెట్‌లోకి వస్తుందని ఎవరు అనుకోవద్దు. అది ఖచ్చితంగా వస్తుంది. డేట్ అయితే ఖచ్చితంగా ఎవరం చెప్పలేము. కానీ ఈ 1, 2 మంత్స్‌లోనే మనం చూడబోతున్నాం. అద్భుతాలు చూడబోతున్నాం. మార్చ్ 31కు కొన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి. మంచి మంచి అనౌన్స్‌మెంట్స్ రాబోతున్నాయి. ఈ నెలలో మనం చూడబోతున్నాం. సో, ఒక్కొక్క డెవలప్‌మెంటు ప్రతిరోజు మన కళ్ళ ముందుకు రాబోతున్నాయి. వాటన్నిటిని చదివి అర్థం చేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీలైనంత ఎక్కువ మందికి మన సోదరులు, మన ఫ్యామిలీసు, మన బంధువులు, మన నియర్ అండ్ డియర్ అండ్ మన 10థ్ క్లాస్‌మేట్స్, మన ఇంటర్ క్లాస్‌మేట్లు, మన రక్త సంబంధము, మన అత్తగారి తరపోళ్ళు, మన బావమరుదులు ఎవరెవరున్నారో వాళ్ళందరికీ గూడా, వాళ్ళు గూడా మీతో పాటు డెవలప్ కావాలి అనే కోరిక గనక మీకుంటే, వాళ్ళని పిలిచి, కొద్దిగా నచ్చజెప్పి, అవసరమైతే ఒక మాట గట్టిగా అని, గద్దిచ్చి, వాళ్ళకు కొన్ని ఫోర్స్ కైన్‌లు ఇప్పించే ప్రయత్నం గనక మీరు జేస్తే, వాళ్ళని గూడా ఫోర్స్ కైన్ హోల్డర్స్‌గా మనం గనక మార్చగలిగితే, 100% లాడో గారి విజన్‌లో పేద మధ్య తరగతి వాళ్ళు కోటీశ్వరులు కావాలి. మారబోతున్న ప్రపంచంలో పేద మధ్య తరగతి వాళ్ళు గూడా కొంతమంది కోటీశ్వరులుగా నిలబడాలని ఏదైతే లాడో గారి విజన్ ఉందో, అందులో మనం గూడా భాగమై, మన వాళ్ళను భాగం జేయడానికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో, ఇదండి ఈరోజు స్పెషల్ జూమ్ మీటింగ్ ఫ్రమ్ మార్కాపురం నుంచి. థాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి సార్. మాకింత ఏర్పాట్లు జేసి, హోటల్ బుక్ జేసి, రూమ్ ఇచ్చి, ఇక్కడ నుంచి మాకు జూమ్ జెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. ఆహ్, జై మెటాఫోర్స్. ఆహ్, రా మన రా ర రాకేష్ రెడ్డి సార్ ఉంటే మీరు కంటిన్యూ జేయండి జూము. ఆహ్, మా అందరితో మాట్లాడిచ్చే ప్రయత్నం జేయండి. థాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన అప్డేట్స్ అండ్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉన్న విషయాలే కొన్ని కొత్త పాయింట్స్ అనేవి రావడం జరిగింది. సో, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కాయిన్ అన్నమాట. ఆ కాయిన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అది సక్సెస్‌ఫుల్ కావాలి అనంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు నరేందర్ సార్. ఆ అమౌంట్ అంతా గూడా స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉంటుందనే విషయం అర్థం జేసుకోండి. అందుకే డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. ఇంతకుముందుకొచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవెందుకు ఫెయిల్ అయ్యాయి అనంటే, ఆ కాయిన్ అమౌంట్ గూడా కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల అది లాంచ్ అయినా గూడా ఆ అమౌంట్ ఆ కాయిన్స్‌ని, ఆ టోకెన్స్‌ని బయింగ్, సెల్లింగ్ జేసినప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరిస్తారు? మార్కెట్ ఇస్తుందంటారు. మరి ఆ మార్కెట్‌లో ఫస్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే గదా! ఆ డబ్బు రొటేషన్ అయ్యేది. సో, అలాగా ఈ కాయిన్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోవడానికి గల మెయిన్ రీజన్ అదే అన్నమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా లీడర్స్ ఎవరైనా డౌట్స్ గానీ, ఇంకా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ గానీ, ఇంకా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వాళ్ళకి అన్‌మ్యూట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ సేపు మాట్లాడకుండా జస్ట్ ఒక 1 మినిట్ అంతే ఫ్రెండ్స్. 1-2 మినిట్స్‌లో మాట్లాడొచ్చు. సో, చాలా మంది లీడర్స్ ఉన్నారు. కో-హోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఈరోజు ప్రెజెంటేషన్ పైన ఇంకా మీకేం అర్థమైంది? ఇంకా మీరెలా కమిట్మెంట్ తీసుకుంటున్నారు? ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందని మీకు అర్థమైంది మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ గురించి కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. నరేంద్ర ఎన్‌విపి. కో-హోస్ట్ ఇచ్చాం సార్ మాట్లాడండి. బొడ్డుపల్లి విజయ మేడం మాట్లాడొచ్చు. సార్ నమస్తే సార్. గుడ్ నమస్తే సార్. మార్నింగ్ నమస్తే. గుడ్ మార్నింగ్. సార్ మెంబర్స్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. అసలు మీ డెడికేషన్‌కి మన ట్రిపుల్ ఎస్ టీమ్ డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు వర్క్ చేస్తూ ఒక సైడు ప్రాజెక్ట్ మీద అవగాహన కల్పించుకుంటూ మాటలు లేవు సార్. మీరు మన నరేందర్ సార్ గానియండి, సంతోష్ సార్ గానియండి, రాకేష్ రెడ్డి సార్ గానియండి, రిమైనింగ్ ఆల్ మోటివేటర్స్ ఎవరైతే ఉన్నారో జూమ్ చెప్పే వాళ్ళందరికీ
సూపర్ సార్. హ్యాపీగా సార్. మంచి టీమ్‌తో మేము జర్నీ చేస్తున్నందుకు. మాకు ఎప్పటికప్పటికి అప్డేట్స్ ఇస్తూ కూడా మీకు టైం ఎట్లా సెట్ అవుతుందో అర్థం కావడం లేదు సార్ అసలు. ఒక సైడు మార్కెట్‌లో ఉంటున్నారు. ఒక సైడు జూమ్ అంటే అంత ఈజీ కాదు సార్. మేము వినేదానికే ఎంతో ఎంతో అత్యుత్సాహంతో ఉంటుంటాం మేము. ఈరోజు ఈ జూమ్ మీటింగ్‌లో ఏం చెప్తారో ఏమో అనే మంచి మంచి అప్డేట్స్ ఏమేమో వస్తున్నాయి అన్నీ చాలా సంతోషం సార్. ఏమిచ్చినా మన మన టీమ్ రుణం అయితే తీర్చుకోలేం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ హ్యాపీ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ మేడం, బొడ్డుపల్లి విజయ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ ఇందాక చెప్పినట్టు సార్ మొత్తం మన వరల్డ్ వైజ్‌గా చూసుకున్నా కూడా ఒక 5% మాత్రమే ధనవంతుల్లాగా డబ్బు కొంతమంది దగ్గరనే మిగిలిపోయిందనేసి నరేందర్ సార్ చెప్పారు కదా సార్! అది మేము నిన్న ఇంకా కొంతమంది దగ్గర కూడా అదే విన్నాము. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో దేశాలకి ఎన్నో కరెన్సీ‌ల్లాగా మనం విభజించి పాలించేలాగా ఉంది గాబట్టే ఒకటే. ఇప్పుడు కుల, మతం అన్నీ సమానత్వంగా ఉండాలని జెప్పేసి హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అన్నట్లు ఎట్లయితే ఉంటుర్రో కరెన్సీ గూడా అన్ని దేశాలకి సమానంగా రావడానికే ఈ క్రిప్టో అనేది పుట్టిందని జెప్పేసి నిన్న మాకొక సార్ గూడా చెప్పారు. మనం గూడా చెప్తూనే ఉన్నాం. మనం జెప్పేది కొంతమందికి అర్థం గాకుండా ఆహ్, వితండవాదం ఏస్తున్నారు. మన ఇండియా కరెన్సీ తగ్గిపోతుంది. మన ఇండియాని లూజ్ జేస్తున్నారు. మీకది అర్థం గావట్లేదు అన్నట్టు వాళ్ళు కొంతమంది ఎదురైతే, ఇంకా కొంతమంది అంతా సమానంగా కావడానికే ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అని జెప్పేసి కొంతమంది జెప్తున్నారు. అన్నిటిని ఎదుర్కొంటూ ముందలకెళ్తున్నాం. సార్ ఈరోజు జెప్పిన సబ్జెక్టు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే అసలు ఆనందం చెప్పలేము. నరేందర్ సార్ ఈరోజు చాలా చాలా సబ్జెక్ట్ ఇచ్చారు. డెప్త్‌గా ఒక్కొక్క పాయింట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాటి గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకుంటే అసలు నిద్ర పట్టదు. హ్మ్. నాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నేను జర్నీ చేస్తున్నందుకు కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వీసీహెచ్ నాగేందరా సార్ కో-హోస్ట్ ఉంది మీకు. హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. సార్ నా పేరు నాగేశ్వరరావు, రాజమండ్రి నుంచి అండి. సార్ ఈరోజు నరేంద్ర గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను మెటాఫోర్స్కి వచ్చిన కొత్తల్లో నరేష్ గారు జూమ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మా లీడర్స్ ఇక్కడ చెప్పిన ప్లాన్ ని నేను అర్థం చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే అప్పుడు నా అభిప్రాయం చెప్పాను ఇదే జూమ్లో. ఇది రాబో రోజుల్లో ఆర్థిక సమానత్వానికి ఇది ఒక దారి తీస్తుంది. ఇది సంపద ఒకే చోట నిలబడిపోకుండా ఇది సమసమానత్వం అనేది ఉంటది కదా, అది తెచ్చేయడానికి లాడా గారు ముఖ్య ఉద్దేశం అయి ఉంటదని నేను గెస్ చేసి నా అభిప్రాయం తెలియజేశాను సంవత్సరం క్రితం. అప్పటికి ఇంకా కాయిన్ రిలీజ్ కాదు. అది అంటే నాకు ఈ ప్లాన్ అర్థం తర్వాత కొన్ని రోజులు నిద్ర పట్టేది కాదన్నమాట. ఇది భలే ఉంది, ఇది చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు లాడా గారు, హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను. నా అభిప్రాయం ఆ రోజున తెలియజేశాను. అప్పుడు నరేష్ గారు కన్నడ, తెలుగులో కూడా టీమ్ కండక్ట్ చేసేవారు. అది ఇప్పుడు కండక్ట్ చేస్తుండొచ్చు. అప్పుడు చెప్పిన అదే నా ఉద్దేశాన్ని ఈ రోజున నరేంద్ర గారు ఆ లాడే గారి మోటో ఇదే అని చెప్పడంతో అది నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మనకి శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ అయింది కదండి, వైట్ పేపర్. అది నిజంగానే మనకి గ్రూప్ లో వచ్చింది, కానీ నేను నిజంగానే చదవలేదండి. ఐ ఫీల్ వెరీ సారీ. అంటే ఈ రోజన్నా ఇప్పటికైనా సరే చదవాలి, అదే దానికోసం టైం తీసుకోవాలి అనిపించింది నిజంగానే. అది మన ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్వేతపత్రాన్ని నిజంగా చదివి అర్థం చేసుకోగలిగితే కూడా చాలా బెనిఫిట్ పొందే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత గొప్పగా మనం చెప్పగలం. దీన్ని ఎంత గొప్పగా ప్రజెంట్ చేయగలిగితే ఈ ప్లాన్ మనం అంత గొప్పగా ముందుకెళ్తాము. ఇది నాకు బాగా అర్థమైంది. సో అందరూ కూడా అర్థం చేసుకుని ఇది ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. జై మెటాఫోర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏవి రెడ్డి గారు సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను.
ఏవి రెడ్డి సార్. అన్మ్యూట్ ఇచ్చాను. యాహ్! ఓకే. సో ఫ్రెండ్స్ దీనికి చాలా మంది రాకేష్ సార్. రాకేష్ సార్ మాట్లాడతారు నా దాంట్లో నుంచి. ఓకే. ఇది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నరేష్ సారు సారీ ఏం మాట్లాడాలి అర్థం కాలేదు. ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ నేను మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నెక్స్ట్ టైం కంపల్సరీ జూమ్ ఒకరోజు జూమ్ నేనే తీసుకుంటా సార్ వాళ్ళ డైరెక్షన్లో. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు సార్. ఇక్కడ లైవ్ లో జూమ్ మీటింగ్ చూస్తున్నారు. ఎస్, నరేష్ సార్ ఉన్నట్టున్నారు. నరేష్ సార్ అందుబాటులో ఉన్నారా? ఎస్. 82 సార్ మేము మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాం. యాహ్! నరేష్ హలో. సార్ ప్లీజ్ వెల్కమ్. యా గుడ్ మార్నింగ్ అండి. స్పెషల్ డే టు సండే. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే వన్ మోర్ సండే. సో సండే కూడా మన జూమ్ మీటింగ్ అరౌండ్ 180-200 దాకా అవుతుంది. మెటాఫోర్స్ గ్రోత్ అనేది రెగ్యులర్ గా డే బై డే ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతుంది అనేది మనకు కనబడుతుంది. అండ్ అదేవిధంగా మనం లాస్ట్ టైం చాలా సార్లు మాట్లాడుకున్నట్లుగా కాయిన్ గ్రోత్ కావచ్చు, మళ్ళీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి కావాల్సిన పనులు రాబోయే 10 days లో మనం మూవ్ చేయబోతున్నాం. సో కాబట్టి మీరందరూ కూడా ఈ కాయిన్స్ విషయాల్లో కావచ్చు, బిజినెస్ విషయాల్లో కావచ్చు ఫోకస్ చేయాల్సిన టైం మళ్ళీ రానే వచ్చింది. సో 3 months బ్యాక్ మనం ఎలాగైతే ఒక పెద్ద మీటింగ్ మనం సెలబ్రేషన్ ఎలాగైతే చేసుకున్నామో అలాగే రానున్న రోజుల్లో కూడా మనందరం లీడర్స్ తో మాట్లాడుకొని మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ ని గ్రో అప్ చేసే టైం వచ్చింది. సో ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మీ అందరికి తెలియజేసిన. అండ్ అదేవిధంగా ఈరోజు జూమ్ మీటింగ్ చెప్పిన లీడర్స్ నరేంద్ర సార్ అండ్ కోవర్స్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. బట్ నేను ఇప్పుడే యాడ్ అయినాను. బట్ వాట్ ఎవర్ వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. బట్ ఎవ్రీథింగ్ నాకు తెలిసి ప్రతిదీ కూడా అనుభవంతో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలాసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలన్నీ చెప్పింటారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. సో అదేవిధంగా మెటాఫోర్స్ లో అయితే ఇంత అద్భుతమైన టీం, మీకు ఇంత అద్భుతమైన సపోర్టింగ్ ఇస్తున్న, నాలెడ్జ్ ఇస్తున్న టీంని మాత్రం సో ఎక్కడ దొరకదు మీకు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో అవకాశాలు వస్తున్నప్పుడు కాలదంతుంటాం మనం. అంటే ఇలా చాలా మంది లీడర్స్ నాకు జరిగింది కాబట్టి నాతో. కానీ ఆఫ్టర్ 1 year తర్వాత చూస్తుంటే నన్ను నేను కాల రాసుకున్నాను కదా అని అనుకున్నారు వాళ్ళు. ఎంత మంచి అవకాశం, ఎంత మంచి ప్రాఫిట్, ఎంత క్లారిటీగా ఉన్న సిస్టమ్స్ ని మిస్ చేసుకున్నాం కదా అని. ఓకే, అక్కడితో పోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చి చేద్దామంటే ఇప్పుడు మొహమాటం అండి. సో అప్పుడే అయిపోయింది కదా అది కాస్త 2 years అయిపోతుంది. అరే 1 year బ్యాక్ అయినా కాయిన్ వచ్చినప్పుడు నేను బిజినెస్ ఆపర్చునిటీలో ఎంట్రీ అయింటే బాగుండే కదా, మంచి టైం దొరికింది, సందర్భం రెండోసారి అయినా అని అనుకునే వాళ్ళం. అలా 2 times జరిగినా కూడా మీకు ఇంకొక సదా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, నేను ఒకటే చెప్తాం, థర్డ్ టైం మీ ముందుకు వస్తుందండి. మళ్ళీ థర్డ్ టైం అంటే ఇంకొక యాడ్ ఆన్ బిజినెస్ అని చెప్పొచ్చు, ఇంకొక అద్భుతమైన ప్లేస్మెంట్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. అలాంటి అద్భుతమైన యాడ్ ఆన్ బిజినెస్ ని మూడోసారి మీ ముందుకు వస్తుంది. ఆ మూడోసారి కూడా ఆ వచ్చే రాబోయే బిజినెస్ ఇప్పుడు జరిగిన 2 బిజినెస్ల కన్నా ఇంకా ఎక్కువ అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే 2 years నుంచి ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గమనించిండొచ్చు, టెక్టైల్ లో ఉన్నప్పుడు బిజినెస్ ఇన్కమ్ ఎలా ఉందో యూనిటీ ఓర్స్ వచ్చిన తర్వాత దానికి డబుల్ ఇన్కమ్ వచ్చింది. చాలా మంది లీడర్స్ మొదటి నుంచి ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇదంతా. అలాగే నేను రాబోతున్న ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఈ 2 ప్రాజెక్టుల నుంచి ఎలాగైతే ప్రాఫిట్ ని గెయిన్ చేస్తున్నారో దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ డబుల్ ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం, మనం కూడా ముందుగానే అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నాం.
దాంతోపాటు మూడోసారి అవకాశం ఎవరైనా పాత లీడర్లు విని మళ్ళీ మిస్ అయింటే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ఆ ఇప్పటికీ మెటాఫోర్స్ లో సంపాదించింది ఎంత ఉందో, అంటే అందరూ ఎవరైనా లీడర్స్ పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఇంకా ఆపర్చునిటీ అనేది జస్ట్ 20% కంప్లీట్ అయ్యింది, ఇంకా 80% డబ్బు సంపాదించుకున్నది ఉంది. దాన్ని చూసి ముందుకు వెళ్ళామని చెప్పండి. ఏదో 20% లాస్ అయినాం కదా అని కాదు, 80% ఎంత ఉందో అంత ఇన్కమ్ గ్రోత్ ఇంకా ఉంది. మరి అలాంటప్పుడు 80 ఇన్కమ్ గ్రోత్ ఎక్కువనా, 20% ఎక్కువ? సో 20% అనుకుంటే బాగా కష్టపడ్డామంటే 1 year లో ఆ 20% ఆఫ్ ప్రాఫిట్ ని కూడా లూజ్ కాకున్నట్లుగా మనం ప్రాఫిట్ ని కవర్ చేయొచ్చు. కాబట్టి మీరు మిస్ అయిన లీడర్స్, బాధపడుతున్న లీడర్స్ ని కూడా మనం మళ్ళీ క్యాచ్ చేసి తీసుకోవాల్సిన టైం మళ్ళీ మనకు వచ్చింది. అలాంటి సందర్భం మళ్ళీ మనకు ఏప్రిల్ ఆర్ మేలో రాబోతుంది. సో మంచి మంచి విజనరీ ఐడియాస్, విజనరీ ప్లాన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఈ టైంని కూడా అందరు కూడా లీడర్స్ అందరినీ మీ అందరినీ కూడా గ్రాప్ చేసుకోమని చెప్తున్నాను. బట్ ఆ అవకాశాన్ని, థర్డ్ టైం వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దండి. ముచ్చటగా మూడోసారి మనకు అవకాశం వస్తుంది. ఆ ముచ్చటగా మూడోసారి అవకాశం వచ్చినప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ ని వదిలేసేయండి. ఇంకా కాయిన్ ఎప్పుడు వస్తుంది, యూనిటీవర్స్ పేమెంట్ క్లారిటీగా ఉందా, ఇంకా బ్లాక్ చైన్ లో ఉందా, ఇంకా డీసెంట్రలైజ్ లో ఉందా, చేసే వాళ్ళకు మెటాఫోర్స్ క్లారిటీగా సబ్జెక్ట్ గురించి తెలుసుకున్న వాళ్ళకు ఇది పెద్ద ప్రాబ్లం కాదు. మెటాఫోర్స్ ని వదిలేసి వేరే ప్రాజెక్టుల గురించి పట్టుకొని దీన్ని ఎలా నెగిటివ్ చేయాలని ఆలోచించే వాళ్ళకు మాత్రం అలాగే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అదే చెప్పాను కదా, మొదట్లో అవకాశం దొరకలేదు అలా అనుకునే వాళ్ళకి మాత్రం అట్లనే ఉంటుంది. కానీ ఏదైతే సిస్టమ్ ని క్లారిటీగా తెలుసుకొని ముందుకి వెళ్తున్న వాళ్ళైతే ఏదున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. కాబట్టి థర్డ్ టైం వచ్చిన అవకాశాన్ని ఎవరినో కంపేర్ చేసుకొని కాదు, మెటాఫోర్స్ ప్లాట్ఫామ్ లో నేను ఎలా మిస్ కాకున్నట్లుగా ఇన్కమ్ సోర్స్ తీసుకోవాలని మాత్రం వెళ్ళండి. డెఫినెట్లీ ఇక్కడ చెప్పినట్లుగా లాస్ట్ టైం ఎనర్జీతో ఎస్ఎఫ్సి ద్వారా నాకేం ప్రయోజనం అనుకున్నారు, కానీ ఈరోజు అది స్టార్టింగ్ లో ఎస్ఎఫ్ ద్వారా ఏమవుతుందో తెలియదు మాకు క్లారిటీగా, కానీ దాని ద్వారా ఏదో ఒక బెనిఫిట్ వస్తుందని ఒక 6 months తర్వాత తెలిస్తే అది రాయల్టీ ఎన్ఎఫ్టీ అన్నారు తెలిసింది. సరే, ఆ రాయల్టీ ఎన్ఎఫ్టీ వచ్చిన తర్వాత నిజంగా పేమెంట్ ఇస్తారా అని అనుకున్నారు, కానీ ఈరోజు 15 days వన్స్ కూడా పేమెంట్ దొరుకుతుంది. మనం ఎవ్వరు అడగలేదు పేమెంట్ 15 days పేమెంట్ ఇవ్వమని, 1 month తర్వాత వస్తుంది అనుకున్నాం, కానీ 15 days పేమెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ డబ్బులు అడిగితే వస్తాయని కాదు, అడగకపోయినా వ్యవస్థ ఏం జరిగిందో జరగాలో అది జరుగుతూ మనకి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటి అద్భుతమైన ఏ దాంట్లో కూడా, ఈ నెట్వర్క్ లో కూడా, ఏ కంపెనీలో కూడా చూడలేదు. ఇప్పటిదాకా అడిగిన దానికి డబ్బులు ఇస్తే చాలా అయిందిరా బాబు అనుకున్నాం నెట్వర్క్ లో. ఈ రోజు అడగకపోయినా నీ పని నీవు చేస్తుంటే మనకు రావాల్సిన ఇన్కమ్ ఆటోమేటిక్ క్రెడిట్ అయిన వ్యవస్థ ఏదైనా ఉందంటే, నాకు తెలిసి నేను నా ఎక్స్పీరియన్స్ లో ఏ వ్యవస్థ లేదు, మేబీ మీరు చూసిన దాంట్లో కూడా లేదనమాట. ఓకే. మరి ఇలాంటప్పుడు ఇలాంటి రాయల్టీ పేమెంట్స్ ఇలా వచ్చాయి. తర్వాత కాయిన్ గురించి ఇప్పుడు ఇంకా మనం అనుకుంటున్నాం, కాయిన్ గురించి కూడా నెక్స్ట్ లెవెల్లో అలాగే ఉండబోతుంది. కాబట్టి కాయిన్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్న ప్రశ్నలకి సమాధానం అప్పుడు దొరుకుతుంది. ఓకే. ఎలా మార్కెట్ లో ప్లేస్ అవుతుంది, ట్రేడింగ్ ఎలా ఉంటుంది, కాయిన్ ప్రైస్ గ్రోత్ ఇంకా ఇంకా ఎక్కువగా మీకు సమాధానాలు అప్పుడు దొరుకుతాయి. అంతవరకు మనం ఉండాల్సింది ఏంటంటే పేషెన్సీ. సో ఇవి రెండు చేసుకున్నామంటే యువర్ లైఫ్ ఈజ్ సక్సెస్. క్రిప్టో ఉండాల్సింది, లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఉండాల్సింది పేషెన్స్. సో ఇవన్నీ పేషెన్స్ చేయండి, ఆటోమేటిక్ గా మీ లైఫ్ అనే సక్సెస్. మెటాఫోర్స్ లో ఉన్నారంటే అది 100% కి 200% డామ్ షూర్ ఇన్ యువర్ లైఫ్. చేంజబుల్ సక్సెస్ కూడా కాదు, చేంజబుల్, ఎప్పుడు చేంజబుల్ గా కనబడాలి లైఫ్, అది సక్సెస్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది గివెన్ ఆపర్చునిటీ. విష్ యూ హ్యాపీ సండే అండ్ ఆల్ ది బెస్ట్. నెంబర్స్ రాశారు అక్కడ పోయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్. 131 members, అద్భుతమైన కోఆపరేషన్ అండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది 8:15 టైం దాటిపోయినాక కూడా ఇంకా 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 చెప్పండి అనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎల్లవేళలా మనందరం ఇలాంటి సపోర్ట్ ని ఇచ్చిపుచ్చుకుంటూ అందరం కలిసి ఎదగాలి, ఎదుగుతాం కూడా. మెటాఫోర్స్ లో అవకాశం ఉంది. మన సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో అంతకు మించినటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఇలాగే మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు సండే మనకి ఈవినింగ్ మీటింగ్ ఉండదు కాబట్టి
రేపటి మరొక అద్భుతమైన సెషన్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్ యూ. సో